ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మహాలక్ష్మి చేసిన దానాన్నైనా మర్చిపోతుందేమో కానీ జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదలను. రేపు రామ్ సీతలతో పాటు మధుమిత సూర్యలకు కూడా రిసెప్షన్ జరిపించాలి అనుకుంటున్నాను. అక్క అక్క ఏంటక్క అంత డల్గా ఉన్నావు? ఈరోజు మన రిసెప్షన్, సంతోషంగా ఉండు. నీ పెళ్ళి నా పెళ్ళి అనుకోకుండా హడావిడి లేకుండా హఠాత్తుగా జరిగిపోయాయి. ఇప్పుడు మా అత్తయ్య మన ఇద్దరి రిసెప్షన్ గ్రాండ్గా జరిపిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారంట. ఇంట్లో బయట డెకరేషన్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ లో మా అమ్మ, నేను, నువ్వు, సూర్యబాబు గారు అందరినీ కలుస్తాము. ఆనందంగా ఉండక్క. నాకెందుకో ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే భయంగా ఉంది సీత. జరగరాందేదో జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోంది. నాన్న తిట్టడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. లేదు సీత, ఇది మీ అత్తవారిల్లు. ఇక్కడ నీ రిసెప్షన్ జరగడం న్యాయం. నా రిసెప్షన్ జరగడం ఎందుకో అసందర్భంగా ఉంది. అసందర్భం ఏముంది? మనం అక్క చెల్లెళ్ళం. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. ఈరోజు ఇలా రిసెప్షన్ కూడా పంచుకోవడం సందర్భమే కాదక్కా, సంతోషం కూడా. నీకు అలా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పటి నుంచి మనం కష్టసుఖాలు పంచుకోలేదు. నాకు సంతోషాలనిచ్చి నువ్వు కష్టాల్ని తీసుకున్నావు. నేను కట్టుకుని వదిలేసిన బట్టలు నువ్వు కట్టుకున్నావు. నేను ఆడుకుని వదిలేసిన బొమ్మలతో నువ్వు ఆడుకున్నావు. నేను చదువుకున్న పుస్తకాలతో నువ్వు చదువుకున్నావు. ఆ చదువును కూడా నా కోసం త్యాగం చేసి నాన్న మనిద్దరిని చదివించడం శ్రమ అవుతుంది అని మధ్యలోనే మానేశావు. ఆఖరికి నా కోసం చూసిన రామ్ గారిని నేను వదిలేస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నా ఈ పెళ్లి వల్ల నువ్వు ఎన్నో అవమానాలు, కష్టాలు పడ్డావు. ఇదంతా చూస్తుంటే నాది స్వార్థంలా అనిపిస్తుంది సీత. నీ సంతోషం కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ని నా స్వార్థం కోసం షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావక్క? ఈ రిసెప్షన్ ని నువ్వు కోరుకున్నావని కాదు కదా, మా అత్తయ్య జరిపిస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.